అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. 4 ఏళ్ల కిందట అదే స్టేడియం, అదే సెమీఫైనల్ వాతావరణం. అప్పుడు అతను కేవలం ఒక సామాన్య ప్రేక్షకుడు. గ్యాలరీలో కూర్చొని తన జట్టు ఆడుతుంటే ఉత్సాహంగా కేకలు వేసిన కుర్రాడు. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అదే వేదికపై అదే సెమీఫైనల్ పోరులో అతను బ్యాట్ పట్టుకుని క్రీజ్లోకి వచ్చేశాడు. ఒకప్పుడు స్టాండ్లో ఉండి మ్యాచ్ చూసిన కళ్ళే ఈరోజు మైదానంలో పరుగుల వరద పారిస్తూ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఆ కుర్రాడే ఇంగ్లాండ్ సంచలనం జాకబ్ బెథెల్. నిన్న భారత్తో జరిగిన ఈ హై వోల్టేజ్ సెమీఫైనల్లో టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నా బెథెల్ మాత్రం లొంగలేదు. 22 ఏళ్ల ఈ కుర్రాడు క్రీజులో పాతుకుపోయి భారత బౌలింగ్ అటాక్ను ముప్పు తిప్పలు పెట్టాడు. బుమ్రా వేగం, హర్షదీప్ స్వింగ్, స్పిన్నర్ల మాయాజాలం ఇలా భారత్ అస్త్రాలన్నింటినీ ఎదురుదాడితో తిప్పికొట్టాడు. మైదానంలో నలుమూలలా షాట్లు కొడుతూ భారత్ ఫీల్డర్లకు బౌలర్లకు నిజంగానే చెమటలు పట్టించాడు. ఒక దశలో భారత్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తరుణంలో బెథెల్ తన సెంచరీతో మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన శతకాన్ని నమోదు చేసిన తీరు అమోఘం. కేవలం 4 ఏళ్ల వ్యవధిలో గ్యాలరీ నుంచి సెంచరీ వీరుడిగా ఎదిగిన అతని ప్రయాణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అయితే బెథెల్ అసాధారణ పోరాటం చేసిన జట్టు గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. భారత్ పక్కా ప్రణాళికతో మ్యాచ్ను కైవసం చేసుకోగా ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. భారత్ బ్యాటింగ్ తర్వాత 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 22 ఏళ్ల జాకబ్ బెథెల్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మొత్తం 105 పరుగులు చేసి భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. కానీ అనుకోని విధంగా రన్అట్ అయి వెనుతిరిగాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా పొదుపు బౌలింగ్ చేయడం, హార్దిక్ పాండ్యా కీలక వికెట్లు తీయడంతో భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిసిన తర్వాత బెథెల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతటి పోరాటం చేసినా విజయం దక్కలేదన్న ఆవేదన అతని ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఆ ఎమోషనల్ సీన్ చూసి స్టేడియంలోని అభిమానుల మనసు కరిగిపోయింది. బెథెల్ అవుట్ అయిన తర్వాత కూడా వెనుతిరిగి వెళ్తుంటే స్టేడియంలో ఉన్నటువంటి మన ఇండియన్ ఫ్యాన్స్ కూడా చప్పట్లు కొట్టు మరీ అతన్ని ప్రోత్సహించారంటే ఒక్కసారి బెథెల్ టాలెంట్ ఏంటో అందరూ అర్థం చేసుకోవచ్చు. భారత బౌలర్ల వంటి పటిష్టమైన లైనప్ను గడగడలాడించిన అతని ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటమి భారంతో వెనుదిరుగుతున్న క్రికెట్ ప్రపంచం మాత్రం ఒక కొత్త స్టార్ ఉదయించాడని కీర్తిస్తోంది. భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించినప్పటికీ అందరి కళ్ళు మాత్రం బెథెల్ మీదే ఉన్నాయి. జట్టు ఓడినా ఒక యోధుడిలా పోరాడిన జాకబ్ బెథెల్ ఈ సెమీఫైనల్లో నిజమైన హీరోగా నిలిచాడు. ఓటమి బాధలో ఉన్న అతని ప్రతిభకు గ్యాలరీలోని అభిమానులు సైతం లేచి నిలబడి చప్పట్లతో గౌరవించారు.